బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో సీనియర్ నేత బిగ్ షాక్ ఇచ్చారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరుతున్నాడు. బీఆర్ఎస్ లో తనకు గుర్తింపు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని భావోద్వేగానికి గురయ్యారు. అయితే కిషన్ రెడ్డి తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ను తమ పార్టీలో బీజేపీ చేర్చుకుంది. లోక్సభ ఎన్నికల్లో బలపడేందుకు బీఆర్ఎస్ లోని మరికొంతమంది కీలక నేతలను పార్టీలోకి బీజేపీ ఆహ్వానిస్తోంది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలేని చెప్పొచ్చు. ఏదైతే ఉందో కూడా మహబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఏదైతే ఉందో గత కొంతకాలం కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతూ వచ్చారు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేయడం, ఆ తర్వాత గెలవడం, తర్వాత మరోసారి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో కూడా గత కొంతకాలం నుంచి కూడా స్తబ్దతగా ఉన్నారు. ఉన్న నేపథ్యంలో కూడా ఇటీవల జరిగేటువంటి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం టికెట్ వస్తుందని చెప్పి ఆశించారు. ఆశించిన క్రమంలో కూడా కేసీఆర్ నుంచి కానీ ఎలాంటి టికెట్ సంబంధించినటువంటి సూచనలు రాకపోవడంతో కూడా పార్టీ వీడేందుకు సిద్ధమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు లోక్సభ ఎన్నికల వేళ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా రాజీనామాతో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖాళీ అవుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మరోవైపు కూడా తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ అయితే మొదలుపెట్టింది. ఇందులో ప్రధానంగా తెలంగాణ ఉన్నటువంటి 16 ఎంపీ స్థానాల్లో గెలిపే టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ. అదే దిశగా ఎన్నికల్లో కూడా ఏదైతే ఉందో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే ఉందో టికెట్ రాకుండా ఉన్నటువంటి నేతలు కూడా ఆకర్షించే పనిలో పడుతుంది. అందులో మహబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ ను కూడా నిన్న కిషన్ రెడ్డి కలవడం జరిగింది. కలిసిన నేపథ్యంలో అతన్ని పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అసంతృప్తిగా ఉండటం, అదేవిధంగా కేసీఆర్ తనకు మహబాద్ ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ఆశ పెట్టుకున్నా కూడా ఆయనకు నిరాశ మిగిలింది. దీంతో కూడా పార్టీలో తగిన గుర్తింపు రాలేదని చెప్పి భావించిన సీతారాం నాయక్ కూడా గత కొంతకాలం నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ పార్టీలో చేరాలని చెప్పి భావిస్తూ వచ్చారు. ఈ క్రమంలో నిన్న స్వయంగా కిషన్ రెడ్డి వెళ్ళడం, ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళడం, అతనితో మాట్లాడడం, ఆ పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో కూడా ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాత్రం పార్టీ వీడేందుకు సిద్ధమైందని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా బలమైనటువంటి నేతలను కూడా చూస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఇటు మహబాద్ సంబంధించినటువంటి ఎంపీ సెగ్మెంట్ లో కూడా ఒక బలమైన నేతలు కావాలని చెప్పి గత కొంతకాలంలో చూస్తుంది. ఈ క్రమంలో కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి సీతారాం నాయకుడు కూడా తీసుకురావాలని చెప్పి ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా నిన్న కిషన్ రెడ్డి పోవడం, ఆ తర్వాత ఆహ్వానించడం, దీనికి సానుకూలంగా స్పందించినటువంటి ఎంపీ మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా వచ్చేందుకైతే సంసిద్ధమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం బిగ్ షాక్ తగిలని చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి మరి ఇప్పటికే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎంపీ టికెట్ అయితే కూడా బలరాం నాయక్ కేటాయించడం, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా మాధవ్ కవితకు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాత్రం బీజేపీ పార్టీలో చేస్తే మాత్రం అతనికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి కొన్నటువంటి టికెట్ మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ కూడా బలపడాలి, అదేవిధంగా గెలుచుకునే విధంగా సంసిద్ధం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మొదటి లిస్ట్ కూడా విడుదల చేశారు. అందులో ప్రధానంగా 9 మందితో కూడినటువంటి లిస్ట్ కూడా విడుదల చేశారు. కాబట్టి మరొక ఈ రోజు కానీ రేపు కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన లిస్ట్ మరోసారి వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా మహబాద్ పార్లమెంట్ కు సంబంధించిన టికెట్ ఆశించిన వారి అదేవిధంగా ఆశిస్తున్నారు. ఆ క్రమంలో కూడా ఈ క్రమం ప్రొఫెసర్ సీతారాం నాయక్ వస్తే మాత్రం అతని పేరు ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపని నేతలు లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపడానికి కారణాలేంటి? ఎందుకంటే కూడా ఇప్పుడు కేంద్రంలో చూసుకుంటే మాత్రం మోడీ చరిష్మా, అదేవిధంగా కాషాయ పార్టీ బలంగా ఉండటం, అదేవిధంగా కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అయితే అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కూడా ఇందులో చూసుకుంటే మాత్రం ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారం కోల్పోయి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ మాత్రం ఒక్కొక్కరొక్కరుగా పార్టీని వీడుతున్న క్రమంలో కూడా పార్టీలో ఆశించిన స్థానం కల్పించకపోవడం, కనీసం అక్కడ ఉన్నటువంటి నేతలు ఉన్నటువంటి కేసీఆర్ గాని కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో కూడా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉండటం, అదేవిధంగా పార్టీలో
తమకు సముచిత స్థానం కల్పించకపోవడంతో కూడా వీరంతా కూడా పార్టీ వీడుతున్నారు. ఈ క్రమంలో కూడా ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఎందుకంటే కూడా పార్లమెంటు సంబంధించిన ఎన్నికలు కావడంతో కూడా ఇటు ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ స్థానాల్లో కూడా ఈ రెండు పార్టీలు మాత్రమే బలంగా కనిపించడంతో కూడా మిగతా సంబంధించి అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు మాత్రం ఏదైతే ఉందో కూడా తమకు ఉన్న సమయంలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ దిశగా అడుగులు వేయాలి. అదేవిధంగా తమకు సముచిత స్థానం కల్పించేటువంటి పార్టీలో కూడా చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కూడా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇందులో ప్రధానంగా గత కొంతకాలం నుంచి కూడా కొంతమంది నేతలు కూడా రావడం, అదేవిధంగా ఇతర సంబంధించిన జిల్లాల నుంచి కూడా నేతలందరూ కూడా బయటకు రావడం జరుగుతుంది. ఈ క్రమంలో కూడా నిన్న స్వయంగా కిషన్ రెడ్డి ప్రొఫెసర్ సీతారాం నాయకుడు కలవడం, అతను కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నట్టుగా ప్రకటించడంతో కూడా సీతారాం నాయక్ వద్ద గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ రోజు లేదా రేపు ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా మైబాద్ పార్లమెంటు టికెట్ కూడా ఆశించడంతో కూడా అతనికి కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.